నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంశ్రుతిశతశిరసిద్ధం అధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమిదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్థుమః. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. భగవద్బంధులరా, ఇవాల్టి పాశురంలో గోపికలంతా కూడా రాజభవంతి లోపలికి వెళ్ళి, అంటే కృష్ణ పరమాత్మ భవంతి లోపలికి వెళ్ళి నంద యశోదలని బలరాముణ్ణి కృష్ణుణ్ణి మేల్కొల్పే సన్నివేశం. అక్కడంటున్నారు ఆండాళం వారు, ఇంతకుముందు ద్వారపాలకుల్ని ప్రార్థన చేశారు, ఇప్పుడంటున్నారు ఏమని చెప్పి, అంబరమే తన్నీరే శోరే అరుం సెయ్యం నందగోపాల యజుందిరాయ్ கொம்பனார்க்கெல்லாம் குழந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பர மூடரத்து ஓங்கி உலகலந்த உம்பரு கோமானே உறங்காதிருந்திராய் செம்பரு கொடிலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలొరుంబావాయ్. ఆచార ప్రక్రియ, ఆరాధనా ప్రక్రియ చాలా అందంగా మృదువుగా ఆండాళ్ళ వారు మనకి ప్రదర్శిస్తున్నారు. పిలిచేది మొట్టమొదటి ఎవరిని పిలిచారు? నందగోపుల వారిని పిలిచారు. నందగోపుల వారు ఎవరు? నాయకనాయి నింద్ర నందగోపన్ అన్నాం కదా, అది అతనికి వర్తిస్తుంది, కాపలాదాడికి వర్తించేలాగా మనం చెప్పుకున్నాం. దేహళీ దత్త దీపన్యాయం అని చెప్పి, అంటే గడప మీద పెట్టిన దీపము 2 గదులకి కాంతిని ఎలా ఇస్తుందో అక్కడ నాయకనాయ్ అన్న పదము ఇద్దరికీ వర్తిస్తుంది. సరే, ఇప్పుడు నందుడిని ప్రార్థన చేస్తున్నారు. అంటే ముందుగా నందుడి గది ఉన్నది, నందుడి మంచం ఉంది అక్కడ. గది అందాం లేదా మంచం ఉందాం పర్వాలేదు. ఆ పక్కనే యశోదమ్మ, అటు పక్కని బలరాముడు, ఇటు పక్కని మధ్య లోపల కృష్ణ పరమాత్మ. ఇది సన్నివేశం. అంటే భగవంతుడికి రక్షగా ఎంతమంది ఎలా కష్టపడుతున్నారో చూడండి. రాముడు సీత కూడా వచ్చి పచ్చి గడ్డి మీద నిద్రపోతూ ఉంటే గుహుడు కాపలా కాయడం మొదలుపెట్టాడు. గుహుడి మీద అనుమానం కొద్దీ లక్ష్మణస్వామి కాపలా కాయడం మొదలుపెట్టాడు. గుహుడి మీద లక్ష్మణస్వామి మీద భయం కొద్దీ కూడా అనుమానం కొద్దీ గుహుడి పరివారం కాపలా కాస్తూ ఉంటే వీళ్ళ ముగ్గురిని కూడా నమ్మకుండా ఉండి గుహుడి పరివారంలో ఉన్న భార్యలు కూడా కాపలా కాసేట అలనాడు అక్కడ శృంగిబేరపురంలో. అంటే తలుచుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది భగవంతుడి మీద, రాముడి మీద ఎంత ప్రేమ ఉంది అన్నది. అలాగే ఇక్కడ కాపలా కాస్తున్నారు. నిజంగా మనం భగవంతుడిని కాపలా కాయగలమా? మనం రక్షించేది పరమాత్మ కదా, పరమాత్మను మనం రక్షిస్తామా? ఇది శేషత్వమునకు ప్రతీక. అహంకారం కాదు, సాత్విక అహంకారము. ధనుర్దాస్ అనే మహానుభావుడు రంగనాథుడు ఊరేగింపు జరుగుతుంటే కైజారు తీసి గుండెలకి గురి పెట్టుకుని స్వామి వంకనే చూస్తూ వెనక్కి వెనక్కి నడిచేవాట మహానుభావుడు. ఎందుకంటే స్వామికి ప్రమాదం ఏమన్నా జరిగే లోపల నా ప్రాణం పోవాలి, అది అంతటి భక్తి కలిగిన వాళ్ళు. అలాంటి నందుణ్ణి మేల్కొల్పుతున్నారు. అంబరమే తన్నీరే శౌరే అరుం చెయ్యం నందగోపాల యశంతిరాయ్. నందగోప లేచి రావయ్యా, ఏమిడి నీ గొప్పతనము? అంబరమే తన్నీరే శౌరే, నువ్వు చాలా బాగా వస్త్రదానము చెయ్యగలిగేవాడివి, అన్నదానము చెయ్యగలిగేవాడివి, నీటిని కూడా దానమిచ్చేవాడివి. అంబరమే తన్నీరే శౌరే అరుం చెయ్యం నందగోపాల యశంతిరాయ్. కొంబనార్కెల్లాం కొంబనార్కు ఎల్లాం కొజందే. ఈ వంశంలో, ఈ యాదవ వంశంలో, ఈ వ్రేపల్లె లోపల ఇక్కడ ఉన్న ఈ వ్రజ వనితలందరికీ కూడా మూలమైన దానివి, చిగురుటాకు వంటి దానివి, ప్రబ్బలి తీగ లాంటి దానివి. కృషందే కులవిళక్కే, ఈ కులమునకంతటికీ కూడా దీపం లాంటి దానివి. కులవిళక్కే ఎంబెరు మాట్రి యశోదా అరివురాయ్, మాకందరికీ కూడా నాయకురాలివి, మాకందరికీ దొరసానివి, నువ్వు మెడకో తెచ్చుకోవాలి. ఎంబెరుమాట్టి యశోదా అరివురాయ్. అంబర మూడరత్తు ఓంగి ఉలగలంద ఉంబరు కోమానే. ఉంబరు కోమానే, దేవతలందరినీ కూడా నీ చేతిలో ఎట్టే పెట్టుకున్న మహానుభావుడా. అంచేది ఎలాగంటే అంబర మూడరత్తు ఓంగి ఉలగలంద, ఆకాశాన్ని కూడా ఒడుసుకొని పోయేలాగా భూమి మించి అంతవరకు ఎదిగి గొప్పగా లోకాలు కాచినవాడా. అంబర మూడరత్తు ఓంగి ఉలగలంద ఉంబరు కోమానే, అలాగే ఎదిగి లోకాలన్నీ కొలుచుకున్నావు అనేసరికి ముగ్గురులో ఎవరూ కూడా మెళకో తెచ్చుకోవటం లేదు. అప్పుడు అర్థమైంది వీళ్ళకి, నందయ్య యశోదలైతే మెళకో తెచ్చుకుంటారు, భగవంతుడు మెళకో తెచ్చుకోడు. ఎంచేత వీళ్ళు వరస తప్పారు. ఆచార్యుణ్ణి ప్రార్థించారు నిజమే,
మంత్రాన్ని ప్రార్థించాడు నిజమే, వెంటనే భగవంతుడు అంటే ఎలా కుదురుతుంది? మంత్రము యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ మంత్రార్థమే ఆదిశేషుడు. ఆయన ఎవరు? బలరాముడు. అందుకని బలరామదేవా మేలుకో తెచ్చుకో అని ప్రార్థించాలి. అంచేత ఆయన అంటున్నారు, అంబర మూడరత్తు ఓంగి ఉలగలంద ఉమ్మరు కోమానే ఉరంగాషింద్రాయ్ శంబరు గడిలడి చెల్వా బలదేవా. బలదేవా మంచి సంపద కలిగినవాడా, ఎడమకాలికి బంగారు కడియం వేసుకున్న మహానుభావుడా, ఉమ్మరు కోమానే ఉరంగాదిషిందిరాయ్ శంబరు కడిలడి చెల్వా బలదేవా. ఉంబియం నీయం ఉరంగు, నీవు నీ తమ్ముడు మెళకో తెచ్చుకోవయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ఈ పాశురమంతా కూడా అద్భుతమైన వేదాంతార్థాన్ని చెప్పేది, అద్భుతమైన వేదంలో ఉన్న సన్నివేశాలు చెప్పేది. నందుల వారు దాతృత్వం గొప్పది అన్నప్పుడు ఆయన వస్త్రదానము చేస్తాడు, జలదానము చేస్తాడు, అన్నదానము చేస్తాడు అన్నారు. ఎక్కడ చేశాడండి ఆయన? దానములు ఎక్కడైనా చేసినట్టుందా అంటే నందుడికి పిల్లవాడు రాగానే దానాలు చేశాడు అన్నారు. అది నిత్యకర్మానుష్ఠానము, విశేష కర్మానుష్ఠానము. పిల్లలు ఇంట్లో పుట్టినట్టయితే తప్పనిసరిగా దానాలు అవి చేస్తారు కాదు. నందుడి గొప్పతనం ఏమిటంటే సాధారణంగా భగవంతుడి అనుగ్రహం పొందడానికి మనం దానాలు చేస్తాం. ఆయన భగవంతుణ్ణే కొడుకుగా పొంది అహంకరించలే దానం చేశాడు. ఇదొక సందర్భం. సరే, అలా ఉంచండి. ఇంకో కారణం ఏమిటంటే కృష్ణుడు చేశాడు ఈ 3 దానములు కూడా. ఈ 3 దానములు కృష్ణుడు చేశాడంటే అర్థం ఏమిటి? కృష్ణుడికి బహుశా నందుడి దగ్గర నుంచి అలవాటయి ఉంటుంది. ఎంచేత పిల్లలకుండే లక్షణములు తల్లిదండ్రుల దగ్గర కదా. ఎలాగా? అంబరమే తన్నీరే శోరే. అంబరం ఆకాశం అంటే వస్త్రం అన్నమాట. వస్త్రదానం చేయడంలో భగవంతుణ్ణి మించిన వాళ్ళు లేరు. ఎవరు? వస్త్రదానం ఎక్కడ చేశాడు స్వామి? ద్రౌపదీదేవికి వస్త్రాలు ఇవ్వలేదా? ఇచ్చాడండి. ద్రౌపదికి వస్త్రాలు ఇస్తే ఏముందండి, మనకిచ్చాడా అని అడుగుతారా మీరు? వేదం చెప్పింది అగ్నేహతూషాదానం వాయోర్వాతపానం పితృణాం నీవిహి ఓషధీనాం ప్రఘాత ఆదిత్యనం ప్రాచీనతాన అతీకాశ నక్షత్రాణి. మన వస్త్రం మీద ఎంతమంది దేవతలు తెలుసునా? అంటే మన శరీరమే వస్త్రం రా బాబు. ఈ వస్త్రం రావాలంటే ముందుగా దారపు కండె చుట్టాలి. దారపు కండెకి అగ్నిదేవుడు. ఈ దారమంతా కట్టిన తర్వాత నీళ్లలో తడిపి ఆరబెడతారు. వాయోర్ వాతపానం, గట్టిపడ్డానికి. అది గట్టిగా ఉందో లేదో చూడడానికి ఒక చేపాటి కర్ర తీసి కొడతారు. ఈ కొట్టడం అన్నది వనస్పతి దేవతకి ఇష్టము. దారం తెగితే చిన్న చిన్న ముళ్ళు వేస్తారు. ఆ ముడికి పితృదేవతలు అంటే వాళ్ళు కారణము. ఆ తర్వాత నిలువు దారాలు సూర్యుడైతే, అడ్డదారాలు విశ్వే దేవతలైతే, ఈ దారముల మధ్య ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీ ఏమిటి? నక్షత్రములు. సర్వదైవత్యం వైవాస. మనకి అలాంటి వస్త్రాన్ని ఇచ్చాడు భగవంతుడు. అది గొప్పతనము. అంబరమే తన్నీరే, నీళ్లు ప్రసాదించాడు మనకి. కృష్ణ పరమాత్మ నీళ్లదానం ఎక్కడిచ్చారు? ఎక్కడెక్కడో ఉన్నవి గాని చాలా మందికి తెలియని ఒక రహస్యం ఉంటుంది. ఎక్కడ? దుర్యోధనుడికి సైన్యం ఇచ్చాడు. ఈ సైన్యం అంతా ఎక్కడుంది? ద్వారకా నగరంలో ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళాలి? కురుక్షేత్రానికి వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాలంటే, ఆధునిక పరిభాషలో చెప్పాలంటే గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్కి వచ్చి అట్నుంచి పైకి వెళ్లి అటు వెళ్లాల్సి ఉంటుంది. ఈ లోపల సైన్యం అలసిపోతుంది. అందుకని కృష్ణ పరమాత్మ చేసిన పని ఏమిటంటే అక్కడ ద్వారకానగర్ నుంచి మొదలుపెట్టి కురుక్షేత్రం దాకా అడ్డదోవని తీసుకుని వెళ్ళాలి. రాజస్థాన్ నుంచి వెళ్ళాలంటే నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? అక్కడ నీళ్లని పర్జన్యాస్త్ర ప్రయోగం చేసి సైనికులకి, గుర్రములకి, ఏనుగులకి అన్నిటికీ నీళ్లు పెట్టాడు ఆయన. అందుకని అంబరమే తన్నీరే. అంతేకాదు, యుద్ధ రంగంలో గుర్రములు అలిసిపోతే యుద్ధం చేస్తూనే ఉన్నాడు అర్జునుడు. తన మాయావరణాన్ని కల్పించి బాణప్రయోగంతో గంగని పైకి తీసుకుని వచ్చి కళ్ళెములన్నీ నోటితో కలిసి పట్టుకుని 2 చేతులతో నీళ్లు పోస్తూ 2 చేతులతో మాలిష్ చేశాడంటాడు లీలాచుకుల వారి కృష్ణ కర్ణామృతంలో. ఏమిటండి భగవంతుడికి ఎంత ప్రేమండి మన మీద! అదిట అంబరమే తన్నీరే శోరే అన్నము దానము చేశాడు. ఎక్కడ? అక్షయపాత్ర పేరుతో దుర్వాస మహర్షికి దానము చేశాడు. కాదు, గొల్ల పిల్లలంతా తెచ్చుకున్న సద్దన్నంతా అయిపోతే 11 గంటలు కాకుండా ఆకలి వేస్తే ఇక్కడే మునులంతా యాగం చేస్తున్నారు, మీరు పదండి భోజనం పెట్టిస్తా అన్నాడు. అక్కడ కడుపారా పెట్టించాడు. మునీశ్వరుడు కనువిప్పు కలిగించాడు ఆయన. అంబరమే తన్నీరే శోరే అంటే అంబరం అంటే మన శేషత్వము, రక్షణ అంటే తన్నీరంటే పోషకము, భగవంతుడి గుణగణములే ఆస్వాదన చేయడం. అంబరమే తన్నీరే శోరే
ఆహారం అంటే అర్థమేమిటి? మన ఇంద్రియాలకు కావలసిన భోగములు అన్నీ ఇస్తున్నాడు. అంబరమే తన్నీరే శోరే అరుంశయ్యం నందగోపాల. కృష్ణుడికి ఎంతసేపు కూడా నందుడి పేరు చెప్తే ఆనందం ఆయనకి. నందగోపాల అంటే నందగోపుడు అంటే ఆచార్యుడు. ఆచార్యుడు అంటే చాలా ఇష్టము. నందయతి గోపయతి మంత్రములు రక్షణగా అట్టే పెట్టుకునేవాడు. అలాగే కృష్ణుడి పేరు చెప్పాము ఇక్కడ కాదు. నందగోపాల ఆచార్య నందగోపాల. రుక్మిణి అమ్మవారు కూడా చమత్కరించింది కృష్ణుడితోటి. వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగా కాంది. వసుదేవుడు కొడుకు అని అందరూ చెప్తారు. కానీ ఇక్కడ అమ్మవారి అర్థం ఏమిటో తెలుసా? లోకంలో ఒక మామగారే ఉంటారు, నాకు 2 మామగారులు ఉన్నారు. వసుదేవ నంద అది ఎక్కడ అర్థం. ఎంచేతంటే ఆడవాళ్ళు గొప్పగా చెప్పుకోవాలంటే మామగారి పేరు చెప్తుంటారు. చెప్పింది కదా సీతాదేవి కూడా. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన అంటుంది ఆవిడ. అలాగే నందగోపాల యశందిరాయ్ ఆచార్యుణ్ణి మేల్కొల్పారు, నందగోపుల వారిని మేల్కొల్పారు. ఇక్కడ యశోదమ్మని పిలవాలి. యశోదమ్మని ఏమంటున్నారు? కొంబనార్కెల్లాం కొసందే కుల విளக்கே ఎంబెరుమార్చి యశోద అరివురాయ్. అమ్మా నువ్వు కళ్ళు తెరుచుకో, తెరిపినపడు. ఒకప్పుడు ఇలాగే నువ్వు ముద్దు నిద్రపోతే భ్రాంతిలో ఉండగా నీకు పుట్టిన కుమార్తె కాస్త ఆకాశానికి ఎగిరిపోతే నీ అదృష్టం కొద్దీ పిల్లవాడు నీ దగ్గరకు వచ్చాడు. నీ పిల్లవాడు కాదని 3వ రోజు తెలుసున్నప్పటికీ, బారసాల నాడు తెలుసున్నప్పటికీ సొంత కొడుగ్గా పెంచుకున్నావే. ఈ పిల్లవాడు మళ్ళీ ఇంకో తోటికి వెళ్తే అమ్మ తనివి తీరా చూసుకుంటూ గాని మమ్మల్ని రక్షిద్దు గాని ఎమ్మెరుమాటి యశోద అరివురాయ్ మెడగో తెచ్చుకో. ఎలాంటి దానివి? కొంబనార్క్ ఎల్లాం కజందే. ఈ వ్రజభూమి లోపల వ్రేపల్లలో ఉన్న స్త్రీలందరిలోకి కూడా ప్రబ్బలి తీగ లాంటి దానివి. చాలా చక్కటి సుకుమారమైన కిసలయం లాంటి దానివి, చిగురు వంటి దానివి నువ్వు. అంటే మా ఇళ్లలో ఎవరి కంట నీరు వచ్చినా కూడా నీ కంటి వెంట సునామీలు వచ్చేంత అలాంటి దానివి నువ్వు. అమ్మా అలాంటి దాన్ని నిద్రపోవచ్చునా? అరివురాయ్ యశోదా అరివురాయ్ కొంబనార్క్ ఎల్లాం కొసందే. అంటే వ్రజభూమిలో ఉన్న స్త్రీలందరికంటే చిగురుటాకు అంటున్నారు. వ్రజభూమిలో స్త్రీలందరూ కూడా వేదవాక్యములే, శృతివాక్యములే. శృతివాక్యములన్నిటిలోకి శ్రేష్టమైన మంత్రమేది అంటే చడనీక బతికించే సిద్ధమంత్రమా అంటారు అన్నమాచార్యుల వారు. మంత్రాన్ని మనము తయారు చేసింది కాదు సుమా, వేదంలో ఉంది. ఎక్కడుంది? నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఎలా చెప్పగలము? ఓమిచ్చగ్రే వ్యాహరేత్ నమయితి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, నమయితి 2 అక్షరే, నారాయణాయేతి 5 అక్షరాణి. ఇది కొంబనార్కెల్లాం కొసందే కుల విளக்கே అంటే యశోదమ్మని కథాపరముగా, మంత్రమును శాస్త్రపరముగా. కొంబనార్కెల్లాం కొసందే కుల విளக்கே ఎంబెరుమార్చి ఎంబెరుమాన్ అంటే మమ్మల్ని అందరినీ రక్షించేవాడు. ఎంబెరుమార్చిని అంటే అర్థము మమ్మల్ని రక్షించేలాంటి యజమానురాలు నువ్వు. ఎంబెరుమార్టి యశోదా అరివురాయ్ అన్నదాకా ఉండి అప్పుడు మళ్ళీ కృష్ణుని ప్రార్థన చేస్తున్నారు. అంబర మూడరత్తు ఓంగి ఉలగలంద ఉంబరు కోమానే. ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళకి రక్షకుడా, మా కోసం వచ్చావు కదా కిందకి, మమ్మల్ని గ్రహించకపోతే ఎలాగా? అప్పుడేం చేశావు? దేవతల కోసమైతే యాచన చేశావా? ఎలాగా? ఆకాశం మీద గీతలు పడేలాగా అంత ఎత్తుగా ఎదిగావు. అంటే అర్థం ఏమిటి? ఒక చిన్న పెట్టె లోపల ఓ పెద్ద వస్తువు పెడితే ఏమవుతుంది? ఆ వస్తువు పైభాగం నిండా గీతలు పడతాయి, పైభాగం తగిలి అల్లా ఎదిగిపోయాట్టినా. ఉమ్మరు కోమానే ఉరంగాదు యశందిరాయ్. అలనాడు దేవతల కోసం ఉపకరించడం కోసం వచ్చావు, ఇవాళ మా కోసం వచ్చావు స్వామి. మెడకో తెచ్చుకో, ఉరంగాదు నిద్రపోవద్దు. అసలు నువ్వే నిద్రపోతే మేమేం కావాలిట? మనకి బ్రహ్మాండంగా 55 మంది ఉన్న బస్సు లోపల బస్సులో ఉన్న వాళ్ళం మనం నిద్రపోవచ్చు. కానీ బస్సు నడిపించే రథ చోదకుడు ఉన్నాడే చక్రపాణి, అంటే స్టీరింగ్ చక్రము చేతి ఎందుకు కలిగిన వాడు, వాడు నిద్రపోతే మనం ఏమవుతాం? అంచేత భగవంతుడా నీవు మాకు రక్షకుడివి, నీవు మమ్మల్ని రక్షించాలి కనుక ఉరంగాదు యశందిరాయ్. శంబరు కషిరడి శల్వా బలదేవా, బలరామదేవా మెళకువ తెచ్చుకో. ఎంచేత చక్కటి బంగారు కడియము కడిగినవాడా, బంగారు కడియం కాలికి వేచారడ. శంబరు కడిలడి సెల్వా బలదేవా నీవు మెళకువ తెచ్చుకో. ఉంబియం నీయం ఉరంగు ఎల్ ఓర్ ఎంబావాయ్. నువ్వు మీ అన్నయ్యతో కలిసి నీ తమ్ముడితో కలిసి మెళకువ తెచ్చుకోవయ్యా మహానుభావ. ఏం చేస్తున్నావు స్వామి? బలరాముడికి ఎడమ కాలికి బంగారు కడియం దేనికి వేశారు?
వెనకటి రోజుల్లో పిల్లలు కలగకుండా పోతున్నట్టయితే ఎవరి తర్వాత పిల్లలు ఇంకా బతికున్నారో అలాంటి పిల్లవాడికి సన్మానం చేసి కాలికి కడియం వేసేవారు. దేవకీదేవికి 6 పిల్లలు పుట్టిపోయారు. 7వ బలరాముడు వచ్చి వెళ్ళాడు లోపల. 8వ కృష్ణ పరమాత్మ నిలిచాడు. ఇది జరిగింది. అందుకని చెప్పి బలరాముడి కాలికి కడియం వేశారట. ఇక్కడ ఒక జ్యోతిష శాస్త్ర రహస్యం ఉన్నది. జాతకే సర్పదోషేణ హతాత్మజా భవేత్ అనపత్యా భవేత్. జాతకంలో గనక సర్పదోషం ఉన్నట్టయితే, ఇదే ఈ పేరుతోటి చాలా మంది ఆర్భాటం చేస్తారు, ఆ సర్పదోషం ఉన్నట్టయితే సంతానము కలుగదు, కలిగినా నిలవదు. అలాంటి సంతానం, అలాగే నిలిచే సంతానం కోసం చేయాల్సిందేమిటి? తతో నాగం ప్రతిష్టాప్య విసర్జయేత్. అంచేత నాగదేవత ఆరాధన చేసి 1 మండలమో 2 మండలాలు 3 మండలాలు ఆరాధన చేస్తే సంతానము నిలబడుతుంది. అప్పుడు ఈ ఆరాధన చేసిన విగ్రహాన్ని తతో విసర్జయేత్, బయట వదిలిపెట్టేయాలి. అంటే ప్రవహించే నీటిలోనా వదిలిపెట్టాలి. ఏరు దాటించి ఎవరైనా ఉత్తములకి దానం చెయ్యాలి. ఇది నియమము. దేవకీదేవి అదృష్టం ఏమిటో తెలుసా? ఆమె నాగప్రతిమ పట్టరాలేదు, సాక్షాత్తు ఆదిశేషుడే ఆమె గర్భంలో ప్రవేశించాడు. గర్భ పరిశుద్ధి అయ్యింది. అంటే ఆదిశేషుడు పాదము పెట్టాడు కనుకనే ఆమె గర్భశోధనమయ్యింది. అంచేత గర్భశోకము లేకుండా కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. అందుకని బలరాముడికి ఎడమ కాలికి బంగారు కడియం వేశారట. శంబరు కడిలడి శన్బొన్ కడిల్ అడి బలదేవ ఉంబియం నియం ఉరంగే లోరింబావాయి. ఇది ఈ పాశురంలో. అంటే ముందుగా నందుల వారిని ప్రార్థించారు, నందుని దాతృత్వ గుణాన్ని ప్రార్థించారు, అలాగే యశోదమ్మని ప్రార్థించారు. యశోదమ్మలో ఉండే కరిగిపోయే స్వభావము, వాత్సల్యము, ప్రేమ, అభిమానములని చెప్పారు. కృష్ణ పరమాత్మకున్న భక్త వాత్సల్యము, సౌలభ్యము, భగవంతుడికున్న సౌలభ్యాన్ని చూపించారు ఇక్కడ. అది ప్రార్థన చేశారు. చేసి శేషత్వము అంటే బలరాముడు నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఆతపవారణాదివి ఇన్ని రకాల సేవలు చేస్తూ నేనెప్పుడూ నీకు సేవలు చేస్తుండాలి. అహం సర్వం కరిష్యే జాగ్రత్త స్వపదస్థ్యతే అంటాడు లక్ష్మణస్వామి. బలరాముడు కూడా పడగలు ఎడగలుగా విచ్చి అంటాడు పోతన్న గారు. హరివంశంలో అయితే ఇంకా గొప్పగా చెప్తారు. బలరాముడి రూపంలో కృష్ణుడితోటి నడుస్తున్నట్ట వెనకాల. కానీ కృష్ణుడి కంటే ముందు తాను పాము రూపాన్ని ధరించి పడగలతోటి పైన కాస్తూ, పడగ ముందుకుంటే తోక ఇటువక్క ఉండాలి, వెడంపక్కకు ఉండాలి, వెనకకు ఉండాలి. కానీ తోకని కూడా మలుపు తిప్పి ముందు ఉన్న రాళ్ళు ముళ్ళు కూడా శోధన చేస్తూ వెడుతున్నట్ట. ఎంత కష్టం ఆలోచించండి. బలరాముడిగా సశరీరంగా ఉన్నాడు, పాముగా శుభ్రం చేస్తున్నాడు. ఇంత చేస్తున్నాడు ఆయన, ఎక్కడే ప్రమాదం వస్తుందో అని. అలాగా బలరాముణ్ణి ప్రార్థించారు. అంటే ఇక్కడ విశేషంలో చెప్పేది ఏమిటనమాట, ఆచార్యుడు కూడా ఇలాంటి వాడే. అంబరమే తన్నీరే శోరే. ఆచార్యుడు మనకిస్తూ ఉంటే వస్త్రదానమే చేస్తున్నాడా, జలదానమే చేస్తున్నాడా, అన్నదానమే చేస్తున్నాడా? అన్నమును గురించి అన్న సూక్తములు అద్భుతమైన ఉంటాయి. అన్నం న నింజాత్ అన్నం బహుకుర్వీత. అన్నముతోటే, అన్నము నుంచే గాయత్రి పుట్టింది, అన్నము నుంచే లోకాలు నిలబడ్డాయి. అన్నాద్వై ప్రజా జాయంతే వేదం చెప్తోంది. అలాంటి అన్నమును ప్రసాదించిన వాడు ఆచార్యుడు. ఎలాగా? మొదటగా వస్త్రము. వస్త్రం అంటే వస ఆచ్ఛాదనే. మన లక్షణం ఏమిటో చెప్తాడు ఆచార్యుడు. ఈ వస్త్రం అంటే సర్వదేవతల సమాహారం అన్నమాట. అంచేతే మనకి తిరుమల ఇలాంటి దేవాలయాల్లో ఇచ్చే వస్త్రమునకు పేరేమిటి? శేష వస్త్రము. మిగిలిపోయిన వస్త్రమని కాదు, మనం భగవంతునికి చెందిన వారము అని చెప్పే శేషత్వాన్ని చెప్పే వస్త్రం అది. అందుకని అంచేత ఉపధాయ పూర్వం వాసో దక్షిణ. మనం వస్త్రాన్ని దానం చేసేటప్పుడు కూడా అంచు ఉన్నదే ఇవ్వాలని శాస్త్రము. కాబట్టి అలాంటి అంబరమే తన్నీరే. మనకందరికీ కూడా జలములే ప్రాణాధారము. జలము లేనిదే మనం నిలబడగలమా? నిలబడలేము. ఆపోహిష్టామయో భువ తాన ఊర్జే తథాతన మహే రణాయ చక్షసే యోవశివతమో రస. తల్లులు ఎలాగైతే రకరకాల పదార్థాలు తిన్నప్పటికీ కూడా ఆ రుచులు కాకుండా కేవలం ఒకే రుచి కలిగిన పాలని పిల్లలకు ఎలా ఇస్తారో, ఓ జలదేవతలారా, మీ దగ్గర ఉన్న ఎన్ని లవణములున్నా గాని మాకు రసాన్ని ప్రసాదించండి, ప్రేమ కలిగిన తల్లులవలే అంటుంది వేదము. అలాంటి జలమునే ఇచ్చేవాడు. అంబరమే తన్నీరే శోరే. భోజనాన్ని ఇస్తాడు. అలాంటి స్వామి ఆచార్య మెడగో తెచ్చుకో.
ఆచార్యుని చేతిలో ఉన్న మంత్రమే యశోద యశస్సుని చేతిలో పెట్టున్నది. తస్య నామ మహద్యశః. ఆ మంత్రమునకు మూలదైవమే పరమాత్మ, ఆ మంత్రమునకు అర్థమే ఆదిశేషుడు. అంటే ఆచార్యుణ్ణి సేవించండి, మంత్రము పొందండి, మంత్రార్థము తెలుసుకోండి, మంత్రమునకు ఫలితాన్ని ఇచ్చేలాంటి మంత్ర స్వరూపమైన పరమాత్మని ఆరాధించండి అంటూ అంతరార్థాన్ని ఈ పాశురంలో ఆండాళ్ళమ్మవారు మనకి అందించిన దాన్ని పూర్వాచార్య పురస్సరంగా విశేషాలు జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ రేపు ఇంకో పాశురంలోకి అడుగు పెడదాం.